హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందక్క, హ్యాండ్ దగ్గర పైపింగ్ వేసేయచ్చా, హెమ్మింగ్ పట్టీతో పని లేకుండా అని అడిగారు. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. నేను కూడా అలాగే అనుకున్నాను, సేమ్ మీలాగే అనుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం అతుకులు పడతాయండి, అతుకులు వేస్తున్నాను. అయితే నేను ఏం చేశానంటే, హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసేస్తే దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుని ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా క్లోజ్ అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ కొంతమందికి ఏమవుతుందంటే, చెయ్యి ఎత్తినప్పుడు దింపినప్పుడు అక్కడ పట్టేసినట్టు ఉంటుందంట టైట్గా. నాకు వాళ్ళే చెప్పారనమాట, పైపింగ్ వేయద్దు కుమారి, నాకు పట్టేసినట్టుంది, నార్మల్గా హెమ్మింగ్ పట్టి కుట్టేసే అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే పెద్దవాళ్ళకి ఇలాగా హెమ్మింగ్ పట్టీలు వేస్తేనే బాగుంటుంది, పైపింగ్లు వేయకూడదని నాకు అప్పుడు అర్థమైంది. నార్మల్గా లూజ్గా వేసుకుంటారు చూసారా, అంటే హ్యాండ్ పైకి ఎత్తినట్టు రావాలని కొంచెం లూజ్గా ఉన్న వాళ్ళకి పైపింగ్ వేసినా బాగుంటుంది. కానీ 2x2 పీస్ అయితే కొంచెం లాగేస్తుంది కదా, 2 సార్లు 3 సార్లు ఉతికిన తర్వాత అప్పుడు టైట్గా పట్టేస్తుంది అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర. కాబట్టి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తే ఇలాగా హెమ్మింగ్ పట్టీ కోసం నేనైతే 1.5 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకుంటానండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను కదా, ఇది హెమ్మింగ్ పట్టీ చేయాలన్నమాట. అంటే హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ చేయడానికి వాళ్ళకి వీలుగా ఉండటానికి, మనకు కూడా హెచ్చు తగులు రాకుండా, హ్యాండ్ హైట్ తగ్గకుండా ఉండటానికి నేను దూరం కుట్టు వేస్తాను. వాళ్ళు హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పామంటాను, లేదంటే వాళ్ళు విప్పకపోతే నేనైనా విప్పేస్తాను. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ కుర్త్ అనేది బాగా వస్తుంది. అర్థమైంది కదా. పెద్దవాళ్ళు బ్లౌజ్ వస్తే మాత్రం నేనైతే స్టార్టింగ్లో ఇలాగా హెమ్మింగ్ పట్టి కాకుండా పైపింగ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అది అలా చేయట్లేదండి. నాకు కొంచెం ఒక కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ అని కాదు, ఒక సజెషన్ లాగా ఇచ్చారు, నేను తొందరగా రియలైజ్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఈ సైడ్కి అతుకులు పడతాయి, అతుకులే కదా ఏముందులే ఖర్చులోకి పోతుంది కదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఫినిషింగ్ దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. నాకు చిన్న చిన్న ముక్కలు ఉంటే కట్ చేశాను, పెద్ద పెద్ద కట్ చేయకండి, వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అవి చూసుకోండి. 2x2 పీస్ అంటే చాలా తక్కువ పీసు, 1 మీటర్ పీసే, కానీ వాళ్ళ బాడీ సైజ్ వచ్చేసి నాకు 38 39 ఉంది. పైగా పెద్దవాళ్ళ బ్లౌజులు అంటే నెక్ పైకి ఉంటే హ్యాండ్ కూడా బాగా ఎక్కువ హైట్ ఉంటుంది కాబట్టి మనకి అంతగా వీలు ఉండదు, అంటే బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాలి. కాబట్టి నేను ఇలాగ తక్కువ పీసెస్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను, ఫ్యూచర్లో మీకు అలాంటి కంప్లైంట్ రాకుండా ఉంటుంది. మెయిన్ మన వీడియోస్ ఏంటంటే తొందరగా సక్సెస్ అవ్వడానికి, టైలర్గా తొందరగా సక్సెస్ అవ్వడానికి టిప్స్ బాగా ఉపయోగపడతాయి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నాకు వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్స్ ఎలా వచ్చినాయి, ఎలాంటి బ్లౌజులకి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ ముందే మీరు తెలిసేసుకున్నారనుకోండి, నాలాగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటాం అనేది అంత ఈజీ కాదు, కానీ చూడడానికి బాగానే ఉంటుంది. కానీ మనకి బ్లౌజ్ అనేది కస్టమర్తో కుట్టిన తర్వాత కంప్లైంట్స్ అనేవి బాగా రేజ్ అవుతాయి. అలాంటి కంప్లైంట్స్ మీకు రాకూడదని నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా వీడియో రూపంలో షేర్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే ఇంత చిన్నది కూడా చెప్పాలా అనుకుంటారు, కానీ చిన్నయే చెప్పాలి. పెద్దదానికన్నా చిన్నవి చెప్తేనే మనకి తొందరగా సక్సెస్ వస్తుంది. సో 2 హ్యాండ్స్ అయితే నేను ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజు, కటింగ్ వీడియో కూడా తొందరలోనే పెడతాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసి కొంచెం ఐరన్ చేస్తాను.